brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఇంట్లో అగంతకుడికి సంబంధించి ఎంపీ డీకే అరుణ స్పందించారు. అగంతకుడి చేతిలో మారణాయుధాలు ఉంటే ఏమై ఉండేది పరిస్థితి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఆమె. గంటన్నర సేపు అతను ఇంట్లో ఎందుకు తెచ్చాడో అర్థం కావట్లేదు అంటున్నారు ఆమె. మా కుటుంబం అంతా ఈ దృశ్యాలు చూసి భయాందోళనలో ఉంది అని చెప్తున్నారు డీకే అరుణ. పోలీసులు తనకు భద్రత పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు ఎంపీ. పొద్దున అరౌండ్ 7 o'clock అవుతుంది. నాకు మా ఇంటి నుంచి ఫోన్ వచ్చి అమ్మ ఇంట్లో ఎవరో వచ్చిండ్రు, మొత్తం ఇంట్లో అంతా అడుగులు కనపడుతున్నాయి, బూట్ల అడుగులు కనపడుతున్నాయి, అంత మడ్డడుగులు కనపడుతున్నాయి, కిచెన్ సైడ్ నుంచి ఎవరో ఇంట్లోకి మొత్తం వచ్చి తిరుగులాడినట్టు కనపడుతుంది అన్నారు. అన్నాక అవునా ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఇంట్లోకెట్లకెళ్ళి వచ్చిండ్రు, పైనకెట్లకెళ్ళి వచ్చిండ్రు, డోర్ మీరు కిచెన్ డోర్ వేసుకోలేదా అన్న. లేదమ్మా కిచెన్ డోర్ మేము అన్ని తాళాలు చూసుకుని అన్ని మూసుకొని వచ్చినాము అన్నారు అమ్మాయి. అన్నాక మధ్యలో డోర్లకి వెళ్ళి వచ్చిండేమో అన్నారు. మధ్యలో డోర్ ఓపెన్ చేసి ఉంది, విండో ఉంటుంది, విండో కమ్ డోర్ ఉంటుంది అన్నమాట. అది ఓపెన్ చేసి ఉందమ్మా, దాంట్లోకి వెళ్ళి ఏమన్నా వచ్చినారేమో వీళ్ళు ఏమనుకుంటారు, మేము మర్చిపోయినామేమో. 1.5 hours ఉన్నాడు, గంటన్నర ఉన్నాడు. ఏ రూమ్ కూడా తెరవడానికి ట్రై చేసినాడు. మళ్ళీ నువ్వు నా బెడ్రూమ్ డోర్ అన్నా కనీసం తెరిచిందా మూసిందా అని ట్రై కూడా చేయలేదు. మరి ఎందుకోసం వచ్చిండు, ఏమి లెక్క, ఎంతమంది రూమ్లు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారో లెక్క, ఎందుకోసం వచ్చిండో ఇప్పటిదాకా అర్థం కాదు. ఎంతమంది వస్తుంటారు పోతుంటారు, మేము వచ్చినప్పుడు రావచ్చు లేనప్పుడు రావచ్చు. ఏదైనా ఇంట్లో ఒక సెక్యూరిటీ పర్సన్, నాకు కూడా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ప్రభుత్వం కూడా ఇవన్నీ ఆలోచన చేయాలి. ఇప్పుడు ఒక విమెన్గా పార్లమెంట్ మెంబర్గా కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సెక్యూరిటీ రీజన్స్, ఎందుకంటే ఈ సంఘటన చూస్తే సెక్యూరిటీ చాలా అవసరమైనటువంటి ఈరోజు అనిపిస్తుంది. ఎన్నడూ కూడా నేను బాధలు కాలే.